నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అదే విషయం, అదే విద్వేషం. చంద్రబాబు నాయుడు గారు ఆయన చావును కోరుకునే విధంగా చనిపోయేటప్పుడైనా మంచి పని చేయండి, నెలకు 5,000 కోట్లు సంపాదిస్తున్నావు అని చెప్పి చాలా తీవ్రంగా విమర్శించాడు ఆయన్ని. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని, దట్టు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, సీఎం గారిని ఇంత టార్గెట్ చేసి మాట్లాడడం? అసలు అదే అక్కసు, అదే విద్వేషం. ఎందుకని విజయసాయిరెడ్డికి నేను మళ్ళీ పార్టీ పెడతా అంటున్నాడు? అసలు అతనికి ప్రజల్లో ప్రజాదరణ ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఒకానొక సందర్భంలో కనిపించినప్పుడు కూడా ఆయన నిజంగా మీరు పలుమార్లు చెప్పారు అజాత శత్రువు. అలాంటి వ్యక్తిని కూడా ఇంత ద్వేషించడానికి విజయసాయిరెడ్డికి ఎందుకు ఇంత విద్వేషం? ఆయన స్టేట్మెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు? విజయసాయిరెడ్డి గతంలో కూడా కమ్మ సామాజిక వర్గం మీద, తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పురంధరేశ్వరి గారి మీద, వీళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు, ఇష్టమైన ట్వీట్ ఇవ్వడు. తర్వాత ఆ ట్వీట్లు నాయి కాదు, నా అకౌంట్ ఎవరో మెయింటైన్ చేస్తారని తప్పించుకోవడానికి చూశాడు. అతను నీట్గా తయారై చదువుకున్న వాళ్ళు పెద్ద మనుషుల వేషం వేసుకుంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. వాడు వేషం చూసి వాడేదో పెద్ద మనిషిని అనుకోకూడదని ఎవరు. నీచ నికృష్ట మానవుడు, అత్యంత అల్పబుద్ధి ఉన్నవాడు, మోస్ట్ కన్నింగ్ పర్సన్. వాడు బతుక్కి లక్కీగా పెద్ద దొంగతోటి పనిచేయటం వల్ల ఈడు కూడా దొంగోళ్ళలాగా మారిపోయి ఆడికి దొంగతనాలు దారిలు చూపించి దొంగ లెక్కలేసి ఈడు కూడా బాగా కూడబెట్టుకున్నాడు. అందరూ అలా ఉంటారని ఎందుకు అనుకుంటాడు? అలా దొరక్క వీడికి రోడ్డు మీద కాగితాలు ఏరుకుని కూడా రోడ్డు మీద డబ్బులు దొరికినట్టు ఇదంతా దొరికేసింది అడిగి. ఒకసారి ఎప్పుడు ఎద్దెక్కితే కిందంతా కాయ కాసిందని వాడు ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడుతున్నాడు. సరే, సామాజిక సేవ చేశారా? బొచ్చు చేసాడు, అడే సేవ చేసాడు. ఇది ఏ కట్ చేయకూడదు మీరు. డెఫినెట్గా అర్థమైంది. నేను మాట్లాడేది ఏది కట్ చేయడం, ఎందుకంటే ఒళ్ళు మండుతుంది. నాకు కోపం వాళ్ళ మీద కంటే టీడీపీ వాళ్ళ మీద వస్తుంది. ఎందుకని? ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడడానికి రెచ్చిపోయి మాట్లాడుతుంటే అవకాశం అలిసి ఎవరు ఇచ్చారు? గోడనేసి తొక్కేసి నేలను బట్టి పామేయకుండా నల్లులు ఉన్నాయనుకోండి మంచంలో ఏం చేస్తారు మీరు? చంపేటి నలిపి మళ్ళీ అడ్రస్ లేకుండా ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా చేసేస్తాం కదా. అలా చేయాలి. వాళ్ళు చంపడు చావు కోరుకోకూడదు ఎవరిని. వాడు చావు కోరుకుంటారు వాళ్ళు. ఆడు జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళకి ఏం మనుషులు అండి. రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఇప్పటికీ జగన్ కోసమే పనిచేస్తున్నాడు సార్ ఆయన. ఖచ్చితంగానండి. జగన్ కోసం పని చేస్తే చంపేస్తాడు. మనవాళ్ళగా మంచివాళ్ళ పోతపోవడానికి ఊరుకుంటారేటి, పైకి పంపించేస్తాడు. వాళ్ళు చిన్నాన్నే వదలలేదు, ఇతను ఎందుకు వదిలేస్తాడు? ఎవడన్నా జగన్కి అతనికి విభేదాలు నమ్మినంటే ఆడు అంత ఎర్రోడిని కూడా లేనట్టు లెక్క. ఆడు వెర్రి పువ్వు కింద లెక్క. అర్థమైందండి. వెర్రి ఫ్లవర్ అంటారు కదా, అలాగే లెక్కాడు. వెర్రి పుష్పం. ఎందుకంటే వీడు ఎందుకు ఇడిపోతాడండి అతనితోటి? మరి రాజీనామా చేసి వాళ్ళిద్దరు తోడు దొంగలు కదా, సానిందితులు కదా, కలిసి జైల్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డ్రామా బయటకు వచ్చి బయట విడిగా ఉన్నట్టుగా నటించి ఇప్పుడు అతనే అన్యాపదేశంగా ఒకసారి చెప్పాడు, కూటమి ఈ పార్టీలు కలిసి ఉన్నంతకాలం వాళ్ళని ఎవడో ఏమీ చేయలేడని చెప్పాడు. అవును. వాళ్ళ కూటమి పార్టీల మధ్య ముఖ్యంగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉంటే ప్రమాదం, వాళ్ళని ఎవడో ఏం చేయలేడు. జనసేన, టీడీపీ కలిసి ఉన్నంతకాలం వాళ్ళ జోలికి ఎవడో వెళ్ళలేడు అని చెప్పాడు కదా. అవును. వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడానికి తన ప్రయత్నం తను చేయడానికి బయటకు వచ్చాడు. అది సాగట్ల. వాళ్ళు ఎవరిని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడిగాను గేట్లన్నీ ఈయనే తాళాలు వేసేసి అతను పడచాడు. తాళం దరిదాపులు దూరం అట్లా అది కడుపు మంట ఉంటుంది. పైగా లెక్కర దాంట్లో అతను ముద్దాయిగా లేడు. ఈడీ కేసు నమోదు చేసింది అతను. A5గా పెట్టారు. నిన్న సోదాలు కూడా ఇల్లు సోదాలు ఏ ఆధారం లేకుండా ఎందుకు చేస్తారు? నాకేం సంబంధం అంటే బుద్ధి లేని గాడిద. ఆడింట్లో జరిగిందని చెప్పాడు, తనే చెప్పాడు. ఎవరెవరు చేశారో చెప్పాడు. ఇంత తెలిసినోడు నీ జగన్ ముఠాలో సభ్యుడు కదా, నువ్వు టాప్ 5లో నువ్వు ఒకడో. అవును. అయితే సార్, దేశోద్ధారకుల్లాగా సమాజానికి విపరీతమైన సేవ చేసినట్టు, ఒక మదర్ తెరెసా లాగా, ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులాగా చనిపోయేటప్పుడైనా మంచి చేసి చావమను, రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడి వేధిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళలాగా నీచుడు కాదండి. వీళ్ళ అధమ స్థాయి మనుషులు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా దానికి సమర్థించుకుంటే మనుషులు ఉన్నారు. అసలు నువ్వు ఎవడరా? నువ్వు నీ ప్రస్థానం ఏంటి? రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి? ప్రజల సేవలో నువ్వెవడో? నువ్వు ఎక్కడున్నావు? అసలు నీ చరిత్ర ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారు లాంటి లెజెండరీ పొలిటీషియన్ ని, తెలుగు జాతి ఐకాన్ని పట్టుకుని మాట్లాడడానికి నువ్వు ఎవడో? అంటే మెదలకుండా మాట్లాడకుండా ఊరుకుంటున్నావనా? సరే, పెద్ద మనిషి చంద్రబాబు గారు ఆడంటే మనం అంటాం ఏంటంటాడు కాబట్టి నేను ఆగను. ఎందుకంటే ముఖం పగిలిపోద్ది, పిచ్చి పిచ్చి అసలు ఎత్తాను. ఎవరా నువ్వు? ఇష్టం మాడుతున్నావు. వెళ్ళేది ఉంటే జగన్ గారు సంఖ నాకు, ఆడికి నీకు తేడా వస్తే నువ్వు మాట్లాడుకుంటూ ఇద్దరు ఉన్నాయి. ఛానల్ పెట్టుకుంటూ పెట్టుకో, నేను ఎవడొద్దన్నాడు. రాజకీయ పార్టీ పెట్టుకుంటూ పెట్టుకో, నేను ఎవడొద్దన్నాడు. 300 మంది పెట్టారు పార్టీలు. నువ్వు పెట్టుకుంటావు, మొన్న అక్కడికి నాకు ఎత్తారు, పోతావు. అది నీ బాబు సొమ్మేం కాదు. నువ్వు దొబ్బుకొచ్చిన
సొమ్మే కాబట్టి పోనీ నీ బాబు సంపాదించిన సొమ్ము ఏదైనా పెట్టి నువ్వు ఏదైనా పెడతా అయ్యో పాపం పాడైపోవడం అనుకుంటాం. నువ్వు దొబ్బుకొచ్చిందే కదా, నీ బాబు సొమ్ము ఏదో 10 రూపాయలు కూడా ఉండదు అందులో. సరే, రాజకీయ పార్టీ పెడితే ప్రజలు ఏమన్నా ఆదరిస్తారంటారా? ప్రజలు ఆదరించకపోయినా ఆడు దోలు తీర్చుకునేవాడిని కొద్దిగా దొబ్బిన సొమ్ములు ఉన్నాయి కదా. ఎవడొకడు మీలాంటి వాళ్ళు ఛానల్ పెడితే మీలాంటి వాళ్ళకి ఉద్యోగం దొరుకుద్ది. రాజకీయ పార్టీ పెడితే కొంతమంది నిరాశ్రయాలు ఉంటారు, కొంతమంది వాళ్ళకేదో 4 రూపాయలు పడతాడు అంతే కదా, తింటారు వాళ్ళు శుభ్రంగానే. ఇదే దొబ్బుకొచ్చిన సొమ్మే కదా, కష్టపడి సంపాదించి మట్టి మోసిందేం కాదు కదా. ఇదంతా దొంగోళ్ళండి వీళ్ళందరూ, దొంగల ముఠా ఇదంతా. మన రాష్ట్రానికి ప్రజలు చాలా ఆలోచన చేసుకోవాలి. ఈ ముఠానే దరిదాపులో రానికూడదు ఎలక్షన్స్ లో. పార్టీలు పెట్టిన వాళ్ళు శుభ్రంగా నాకేయండి తప్పులేదు, కానీ ఎలక్షన్లో మాత్రం ఒక కోటి కూడా కూడదు, వాళ్ళు ఉనికి కనపడకూడదు. ఓకే. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తా ఉండే వాళ్ళ గురించి, సిగ్గుశారం లేదా వాడికి. నేను రాజకీయం నుంచి పోయినాడు, పోయినండి మళ్ళీ ఎందుకు వచ్చావు, నేను ఎవరు రమ్మన్నాడు, వ్యవసాయం చేసుకుంటా అన్నావు. వ్యవసాయం అంటే అంత తేలిగ్గా కనపడింది నీకు, వెళ్ళిపోయావు. ప్రతి ఓడు వ్యవసాయం అంటే మొదటి మధ్యని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కవరింగ్ ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ తను అనుకున్నది తనే ఎవరినో రక్షించడానికి చేసే డ్రామా. ఆవిడికి వెంటనే డిస్మిస్ చేశారు మొన్న. ఇప్పుడు మళ్ళీ తన కేసు ఈడీ వచ్చి దర్యాప్తు చేస్తున్నాయి. ఇతను జెండా ఫలితం దక్కలేదని మళ్ళీ తను ముసుగు తీసాడన్నమాట. ఆవిడ భర్త ఏమో అసలు ఈయన ద్వారానే అంత ఉసురు పోసుకుని అన్ని రకాలుగా సర్వభ్రష్టుడైన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు గురించి. ఇది నా బాధ. అవతల చాలా క్లీన్ గా ఉండి నువ్వు క్లీన్ స్లేట్ అయ్యి నువ్వు మాట్లాడితే, క్లీన్ స్లేట్ కింద ఉన్నాడు ఎవడో మాట్లాడే ఇలాంటి మాటలు. నువ్వు పరమ భోగు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతావు. ఈ కానీ నా భాష ఎలా ఉంటుంది నీ విషయంలోనే. కుటుంబ ప్రభుత్వం ఇలాంటి వ్యక్తుల్ని ఉక్కుపాతంతో అణచకపోవడం వల్లనే వీళ్ళు ఈ విధంగా ఖచ్చితంగానండి. ఇప్పుడు నిన్న మొన్న ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, సీఎంఏ తెరబడిపోతున్నాడు. ఇది ఇలా మాట్లాడుతున్నాడు, ఇంకో చోట ఇంకో రకంగా మాట్లాడాలి. ఏంటంటే ఇది అసలు చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకుంటున్నవాడు మీద ఇమ్మీడియట్ గా కేసు ఎందుకు నమోదు అవ్వలేదు ఇప్పుడు వరకు? పోలీసు వాళ్ళు ఏం పీకుతున్నారు? డీజీపీ గారు సుమోటోగా కేసు నమోదు చేద్దు. ఒక సీఎం గారిని అలా మాట్లాడుతుంటే ఏం ఆధారాలు ఉన్నారో, నువ్వేం 5,000 అక్కడి నుంచి నువ్వు చూపించే ఆధారాలు చూపించాను, మనం తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి కదా. ఇవన్నీ చెప్పాలా మీకు? ఎన్నిసార్లు చెప్పాలి? అంటే చంద్రబాబు గారు పద్ధతిని మంచితనాన్ని అలుసుగా తీసుకుని మీ ఇష్టంలో డ్రామాలు ఆడుతున్నారు ఒక్కొక్కడు. నాయకులు కానీ అధికారులు కానీ జనాలు చిరాకు వచ్చే వరకే. జనాలు చిరాకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏం చేయాలో చేస్తారు, ఒక్కొక్కరు చూద్దరు కానీ వెయిట్ చేయండి. అదే జగన్ హయాంలో అయితే పోలీసులు ఇలా ఊరుకుండే వాళ్ళ ఊరుకోరు, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేవారు. ఇంత దారుణంగానా? అంటే ఆయన పెద్ద మనిషి, మీకు ఇంత అధికారులు గౌరవం ఇస్తాడు చంద్రబాబు గారు, మరి మీరేమి ఇస్తున్నారు ఆయనకి? చాలా గౌరవిస్తారు సార్ మీరు గౌరవం అని. చాలా అంత మీరు గౌరవం కాదండి, మొత్తం వాళ్ళ చేతిలో పెడతాడు. నాయకుని పట్టించుకోవడానికి మొత్తం అధికారులు ఇష్టం ఉన్నట్టు మీరే పరిపాలన చేయండి జాతకాన్ని, వాళ్ళ పట్ల మర్యాదగా ఉండండి నాయకులు చెప్తాడు ఆయన. అంత రెస్పెక్ట్ ఇచ్చిన ఆయనకి ఇంత అవమానకరంగా మాడుతుంటే మీరు ఏం పీకుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించే అవకాశం ఉందా? యాక్షన్ తీసుకోమని ఇలాంటి గాడిదల గురించి ఆయన ఎందుకు మాట్లాడారండి? మనమే మాట్లాడాలి. అంటే యాక్షన్ తీసుకోమని ఏమన్నా ఆదేశించాలి? ఆయన ఎవరికి అజాత శత్రువు, నేను ఎవరి జోలికి వెళ్ళండి. మనమే ఆయన పట్ల అభిమానం ఉన్న వాళ్ళు మనమే మాట్లాడాలి. అందుకని నేను మాట్లాడుతున్నాను. విజయసాయి రెడ్డి ఇలాంటి పేలాపం వెళ్తే మొహం పగులుద్దని చెప్తున్నాను నేను. మరి ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నాయకులు కానీ దీని మీద మాట్లాడతారు, డెఫినెట్గా స్పందిస్తారు. థ్యాంక్ యూ సార్.